ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ఇప్పటికే తాము సిద్ధమంటూ అధికార వైసీపీ ప్రజల్లోకి వెళ్తుంది. ఏదో ఒక విధంగా 2024 ఎన్నికల్లో అధికారం చేపట్టాలని తెలుగుదేశం పార్టీ ఉరకలు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. అయితే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంటూనే భారతీయ జనతా పార్టీతో మైత్రి కొనసాగిస్తూనే ఉంది. తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగిస్తున్న వేళ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు ఢిల్లీ రావాలని సూచన రావడం, ఆయన అక్కడికి వెళ్లడం, బీజేపీ అగ్రనేతలతో మాట్లాడడం జరిగిపోయింది. ఇదిలా ఉండగా తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ అగ్రనేతలైన అమిత్ షాతో భేటీ అయ్యారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలవనున్నారు. ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ఎందుకు పయనమయ్యారు? బీజేపీని కూడా కలుపుకోవడం కోసమా, లేదా మరేదైనా కారణాలున్నాయా అన్నది పక్కన పెడితే, ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబు నాయుడుకున్న సెక్యూరిటీ సరిపోవడం లేదని, అవసరానికి అనుగుణంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు నాయుడు కూడా ప్రచారానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఆ సమయంలో సెక్యూరిటీ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలుండడంతో తనకు మరింత సెక్యూరిటీ పెంచాలని కోరినట్టు తెలుస్తోంది. దీంతో పాటుగా పవన్ కళ్యాణ్ కోరినట్టు బీజేపీని కూడా కలుపుకుని వెళ్లాలని చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి బీజేపీ అగ్రనేతలతో ఆయన చర్చించినట్టు తెలుస్తోంది. అయితే బీజేపీ పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాత్రం తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్లేందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ అగ్రనేతలు నిర్ణయం తీసుకుంటే వారి ఆదేశాలను శిరసా వహిస్తానని మాత్రమే ఆమె చెప్పుకొస్తున్నారు. మరో 2-3 వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ దాదాపుగా తమ అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ప్రతిపక్షం టీడీపీ కానీ జనసేన పార్టీ కానీ ప్రకటించలేదు. చెరొక 2 సీట్లు మాత్రమే ప్రకటించారు. మరో 2 రోజుల్లో బీజేపీతో పొత్తు ప్రక్రియ పూర్తి అయిపోతే ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలన్న దానిపై ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చంద్రబాబు నాయుడు ఆశించిన మేరకు బీజేపీని కూడా కలుపుకుని వెళ్తారా, లేదా టీడీపీ జనసేన కలిసి ముందుకు వెళ్తాయా అన్నది మరో 2 రోజుల్లో తేలనుంది.